Children, yes, today I am going to explain you the new lesson. Did you all complete yesterday's notes? Yes. What is the name of the lesson, children? Our government, states, and union territories. What is the name of the lesson? Government, state, and union territories. Yes. India became free from the British in the year 1947. Till this time, we used to be in the control of the British. In 1947, we became free from the British. And it was in 1950 that our leaders framed the Constitution of India. The Constitution is a system of fundamental principles according to which the nation is to be governed. Yes, in 1950 our Constitution was started. Yes, framed. Our Constitution was framed in 1950. ఓకే కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి దాంట్లో గవర్నమెంట్ ఎలా రన్ చేయాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ హౌ షుడ్ ద నేషన్ బి గవర్న్డ్ దానివన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఇండియా ఈజ్ అ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియా చాలా స్టేట్స్లో కలిసి ఉంది. We have a federal government, which means that we have a central government for the entire country and a state government for the state. Yes, మొత్తం మన ఇండియాకి సెంట్రల్ గవర్నమెంట్, సపరేట్ స్టేట్స్లలో స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంటుంది. ఇండియా ఈజ్ అ వాస్ట్ కంట్రీ అండ్ కెనాట్ బి గవర్న్డ్ బై అ సింగిల్ గవర్నమెంట్. ఎందుకు? ఇండియా చాలా స్టేట్స్ ఉన్నాయి కదా, ఒక్క మినిస్టరే ఇన్ని స్టేట్స్ని కంట్రోల్ చేయలేడు. కాబట్టి స్టేట్స్కి సపరేట్ స్టేట్ మినిస్టర్ సీఎం ఉంటాడు, అన్ని స్టేట్స్కి కలిపి మళ్ళీ పిఎం. ఓకే, ఎస్. నౌ వీఆర్ గోయింగ్ టు సీ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్. ద సెంట్రల్ గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఎవరెవరు హెడ్ సెంట్రల్ గవర్నమెంట్లో? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ అ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. హూ విల్ బీ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. వీళ్ళ ముగ్గురికి హెడ్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ఎస్. ద లా మేకింగ్ బాడీ ఆఫ్ అ గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ పార్లమెంట్. ఎస్, ద లా మేకింగ్ బాడీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ పార్లమెంట్. అవర్ పార్లమెంట్ హ్యాస్ 2 houses, లోక్సభ అండ్ రాజ్యసభ. మనకి ఎన్ని పార్లమెంట్ హౌసెస్ ఉన్నాయి? 2 పార్లమెంట్ హౌసెస్, ద లోక్సభ అండ్ ద రాజ్యసభ. లోక్సభలో ఎంతమంది ఉంటారు? ఎస్, లోక్సభలో 545 మెంబర్స్ ఉంటారు అండ్ 543 ఆర్ ఎలెక్టెడ్ డైరెక్ట్లీ బై ద పీపుల్ ఫర్ అ 5 years term. 2 ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు రిప్రజెంట్ ద ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ. 543 మెంబర్స్నేమో పీపులే ఎలెక్ట్ చేస్తారు 5 years కోసం. కానీ ఇద్దరిని ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేశాడు. ఎందుకు? వాళ్ళకి వేరే మీన్స్ ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కమ్యూనిటీ కోసం ఇద్దరిని ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేస్తాడు. నౌ రాజ్యసభలో ఎంతమంది ఉంటారు? 245. లోక్సభలో ఎంతమంది మెంబర్స్? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ లోక్సభ? 545. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ రాజ్యసభ? 245. Rajya has 245 seats. They are indirectly elected by the 6-year term. Elected for a 6 years term. వాళ్ళని ఇండైరెక్ట్గా ఎవరు ఎలెక్ట్ చేశారు? ఈ లీడర్సే ఎలెక్ట్ చేశారు. కానీ ఎన్ని ఇయర్స్కి? 6 years టర్మ్కి. ఎస్, ద బోత్ హౌజెస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ఎస్, ఈ 2 హౌజెస్లో ఉన్న మెంబర్స్ని ఏమంటాం? ఎంపీస్ అంటారు షార్ట్ ఫామ్లో. మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకేనా? Yes, President is the head of the country. Who is the head of the country? President is the head of the country. Prime Minister is the most powerful head of the government. President ఏమో కంట్రీకి, మన ఇండియాకి హెడ్. కానీ మన గవర్నమెంట్కి ఎవరు హెడ్? పవర్ఫుల్ హెడ్ ప్రైమ్ మినిస్టర్. హూ ఇస్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నౌ? నరేంద్ర మోదీ. The Prime Minister chooses the Council of Ministers. Each minister is given a particular area of responsibility, like, see, this is our parliament house, children. Yes, now you see state government. Yes, India is divided into 29 states. How many states is India divided? India is divided into 29 states. Okay, India is divided into 29 states. The members of the Legislative Assembly are elected by the people for 5 years term.
ద గవర్నర్ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ద స్టేట్. గవర్నర్ తర్వాత చీఫ్ మినిస్టర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఈచ్ స్టేట్ హ్యాస్ అ క్యాపిటల్. ఎస్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ? హైదరాబాద్. The chief minister is the head of the state government and selects the council of ministers. Yes, now judiciary system. Yes, for administration of justice we have courts kada. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, ఏదన్నా లా ప్రాబ్లమ్స్ వస్తే, where do we go? We go to the court. We have Supreme Court in New Delhi is the highest judicial body. ఏది పెద్ద court? Which is the highest court, children? Supreme Court, which is in New Delhi. Yes, its decisions are final. If we, whatever the Supreme Court decides, that is a final decision. The Chief Justice of the Supreme Court is appointed by the President on the advice of the Prime Minister. ఎవరు అపాయింట్ చేస్తారు సుప్రీం కోర్ట్ జడ్జిని? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఎవరు చెప్తే? ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ కలిసి డెసిషన్ తీసుకొని జడ్జిని, సుప్రీం కోర్ట్ జడ్జిని అపాయింట్ చేస్తారు. నౌ సీ ద నెక్స్ట్ కోర్ట్ ఈజ్ హై కోర్ట్. Supreme Court first, then the small court is High Court. High Court is the highest court in the state. Yes, they are district courts in the district level. The High Court decisions can be renewed or challenged at the Supreme Court. ఇప్పుడు మనకు హైకోర్టు డెసిషన్ నచ్చలేదు, హైకోర్టు వాళ్ళు ఇచ్చిండ్రు ఒక డెసిషన్, ఒక స్టేట్మెంట్, మనకు అది నచ్చలేదు అనుకో, వీ కెన్ అగైన్ గో అండ్ అపీల్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఓకేనా? అప్పుడు సుప్రీంకోర్టులో డెసిషన్ ఒకవేళ మళ్ళీ వచ్చేసింది అనుకో, అది మళ్ళీ చేంజ్ చేయలేము మనం, ఇంకా అదే ఫాలో అవ్వాలి. వీ కాంట్ చేంజ్ ద డెసిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఓకే, సి దిస్ ఈజ్ అవర్ ఇండియా. హౌ మెనీ స్టేట్స్ అవర్ ఇండియా హ్యాస్? ఇండియా హ్యాస్ 29 states, children. How many states does the India have? India has 29 states. Our country is divided into states and union territories. The union territories come under the direct control of central government. ఈ స్టేట్స్ అన్నిటికీ స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, కానీ యూనియన్ టెరిటరీస్కి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. అవి వాటికి ఏమి సీఎంస్ ఉండరు, సపరేట్ స్టేట్ గవర్నమెంట్ ఉండదు వాటికి. యూనియన్ టెరిటరీస్ హ్యావ్ దేర్ ఓన్ క్యాపిటల్. ఢిల్లీ హ్యాస్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. ఎస్, నౌ సీ దీస్ ఆర్ ద డిఫరెంట్ పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియా. కనబడుతున్నాయా? ఇట్లా సర్కిల్ ఇచ్చింది ఏంటి చూడండి. ఇదేమో క్యాపిటల్, మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఇక్కడ కనబడుతుందా మీకు? భోపాల్. రాజస్థాన్ జైపూర్. ఇట్లా సర్కిల్ ఇచ్చింది క్యాపిటల్ అనమాట. యూ షుడ్ ఆల్సో పేస్ట్ దిస్. ఐ విల్ సెండ్ అ ఫోటో. యూ షుడ్ ఆల్సో పేస్ట్ దిస్ అండ్ రైట్ దిస్. ఇట్లానే కలర్ చేసి మీ క్లాస్ వర్క్లో పెట్టి స్టేట్స్ వాటి క్యాపిటల్స్ రాయండి. యూట్యూబ్లో కొట్టినా కూడా మీకు చూపిస్తుంది. ఇండియా మ్యాప్ విత్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అని కొడితే కరెక్ట్గా చూపిస్తుంది. ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కలర్ వేసి నీట్గా స్టేట్స్ క్యాపిటల్స్ రాయండి అమ్మా. క్వశ్చన్ ఆన్సర్స్ అవన్నీ రాశాక మ్యాప్ పాయింటింగ్ చేయండి. ఓకేనా? అర్థమైందా చెప్పింది? అండ్ యూ హ్యావ్ టు రైట్ దిస్ ఆల్సో, చిల్డ్రన్. ఐ విల్ సెండ్ ఇన్ వాట్సాప్. యూ హ్యావ్ టు రైట్ దిస్ ఆల్సో. ఆల్ ద 29 states and its capitals, as well as union territories and their capitals. Followed? అర్థమైందా? ఎన్ని కోర్ట్స్ ఉంటాయి మనకి? 2 courts, the Supreme Court and the High Court. Supreme Court's decision is final. Yes. Did you follow the lesson, children? See, I'll say you the capitals once you listen. Andhra Pradesh capital Amaravati. Arunachal Pradesh Itanagar. Assam Dispur. Bihar Patna. Chhattisgarh Raipur. Goa Panaji. Gujarat Gandhinagar. Haryana Chandigarh. Himachal Pradesh. What is the capital of Himachal Pradesh? Shimla. Jammu and Kashmir Srinagar. Jharkhand Ranchi. Karnataka Bengaluru. Kerala Tiruvananthapuram. Madhya Pradesh Bhopal. Maharashtra Mumbai. Manipur Impal. Meghalaya Shillong. Mizoram Aizawl. Nagaland Kohima. Odisha Bhubaneswar. Punjab
Telangana, Hyderabad, Tamil Nadu, Chennai, Tripura, Agartala, Uttar Pradesh, Lucknow, Uttaranchal, Dehradun, West Bengal, Kolkata. These are the different states and their capitals. See the union territories, children. Delhi. What is the capital of Delhi? Delhi. Andaman, same children. So it is known as National Capital Territory. Delhi is known as National Capital Territory. Andaman and Nicobar Islands, Port Blair. Chandigarh only. Dadra and Nagar Haveli, Silvassa. Daman and Diu, Daman, Lakshadweep, Kavarti, Pondicherry. Okay, did you follow the lesson, children? Everyone? I'll send the photo of this. You are going to write this, and this map pointing also you are going to do. Yes, after the question answers. You are going to write these two, children. States, capitals, union territories and map pointing. Okay, thank you.